రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు నాయకులు అన్నారు. బుక్కరాయ సముద్రంలో సింగనమల నియోజకవర్గ ఎస్సీల విస్తృత సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త శైలజనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీజేఆర్ సుధాకర్ బాబు, వందలాది మంది ఎస్సీ సామాజిక వర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గతంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత ప్రాధాన్యత ఎస్సీలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. 5 మందికి మంత్రుల పదవులు కూడా ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల్లో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఎస్సీలంతా చదువుకుంటేనే వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని ఎంతో ప్రోత్సహించారన్నారు. మళ్లీ అలాంటి రోజులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. మరోవైపు శైలజనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతో మంది దళితులపై దాడులు జరుగుతున్నాయని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. ఇలాంటి వాటిని ఇక ఉపేక్షించేది లేదన్నారు. రానున్న రోజుల్లో గట్టిగా బుద్ధి చెబుతామన్నారు. ఈసారి వైసీపీ గెలుపు సింగనమలతోనే ఆరంభం అవుతుందని, ఇక్కడ శైలజానాథ్ ఎమ్మెల్యే అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తల తెగినా తప్పు చేయనని, మీసం మీద చేయి వేసి పౌరుషంగా బ్రతుకుతామన్నారు. మరోవైపు సుధాకర్ బాబు మాట్లాడుతూ 1,00,000 మంది దళిత ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మన కర్తవ్యం ఏమి అని చెప్పి చెప్పడానికే రాష్ట్రం నుంచి కూడా రాజకీయ పరిస్థితులు, మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో కూడా అణగారిపోయిన వర్గాలుగా ఉండి ఇప్పుడిప్పుడే కోలుకొని ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ముందుకు పోయి ఈ సమాజంలో అందరూ కూడా సమానమే, కేవలం మతపరంగానే కాదు, కుల పరంగానే కాదు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా అందరూ కూడా సమానమే అని చెప్పి భావించి ముందుకు పోయే దశలో ఇక్కడ మనం దాదాపు 2 సంవత్సరాల కింద ఏర్పడిన ప్రభుత్వంలో మనం మరొక మారు కూడా ఎలా అణచివేయబడుతున్నాం అని చెప్పేసి ఈరోజు కనకరావు గారు కానీ, అలాగే మన యొక్క సుధాకర్ బాబు కూడా చాలా కూడా పూసలిచ్చినట్లు కూడా మీ అందరు కూడా ముందు చూడడం కూడా జరిగిన విషయాన్ని మీ అందరు కూడా జ్ఞప్తి తెచ్చుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు ఈ పరిస్థితుల్లో కూడా మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున కూడా గెలిపించాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా మీ అందరిపైన కూడా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఇదంతా కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారంటే, ఎందుకంటే మీరు అనేకమైన ప్రభుత్వాలు కూడా చూసుంటారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, మరీ ముఖ్యంగా కూడా ఇటీవల ఆఫ్టర్ ఇందిరాగాంధీ తర్వాత రాజశేఖర్ గారు ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యధికంగా కూడా ఈ సమాజంలో అందరూ కూడా సమానంగా ఉండాలంటే అత్యంత వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కూడా ఆర్థికంగా, సామాజికంగా కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఆ రోజు రాజశేఖర్ గారు కూడా భావించి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో కల్పించి, మరీ ముఖ్యంగా వీరందరూ కూడా సమానంగా పోవాలంటే చదువు అనేది కూడా చాలా ముఖ్యం. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో అందరూ కూడా చదువు అనేది రావాలి. చదువు అనేది కూడా ఈ రోజు ఈ సమాజంలో కూడా అందరికి కూడా సమానంగా కూడా అన్ని కూడా చదువుకోవాలంటే ఆర్థిక పరిస్థితులు కూడా అనేది కూడా లేవు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా తీసుకొని వచ్చేసి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా తీసుకొని వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా దళిత కుటుంబాల్లో కూడా ఈ రోజు కూడా అనేకం కూడా డాక్టర్ కోర్సులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇవన్నీ కూడా చదువుకొని వచ్చి ఎలా కూడా చేశారో మీకు అందరికి కూడా తెలిసిన విషయం. ఆ తర్వాత ఆ కుటుంబాలు ఎలా బాగుపడాయి, ఆ కుటుంబాలు కూడా ఈ సమాజంలో ఎలా గౌరవించబడాయి అనేది కూడా మీరు ప్రత్యక్షంగా, మీరే కాదు మేమందరూ కూడా ప్రత్యేకంగా చూసేవారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ ఈ పార్టీని కూడా స్థాపించేదే కాకుండా మరి ఒక మారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు రాజశేఖర్ గారు ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పేసి కూడా జగన్మోహన్ గారు చెప్పిన విధంగానే 2019లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత బిడ్డలకు కూడా ఎత్తంగా రాజకీయంగా కూడా ఎంత అత్యంత ప్రాధాన్యత ఇచ్చారో మనం మీ అందరూ కూడా చూసిన విషయమే. ఆ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ మాటలకు మాత్రమే పరిమితమై కాకుండా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదే కాకుండా
5 మందిని మంత్రులుగా అనేది నేను అనుకున్నాను. మొట్టమొదటిగా కూడా 5 మందిని మంత్రులుగా తీసుకునేది మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్పక తప్పదు. అంతేకాదు ఒక 3 కార్పొరేషన్లు కూడా ఏర్పరిచి కూడా తర్వాత కూడా మాల కావచ్చు, మాదిక్ కావచ్చు, రెల్లి కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ చేసేది కాకుండా మరీ ముఖ్యంగా అన్ని రకాల కూడా స్థానిక సంస్థల్లో కూడా ఒక పోస్టును కూడా డిప్యూటీ చైర్మన్ కావచ్చు, డిప్యూటీ మేయర్లు కావచ్చు, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి కూడా వారికి ప్రత్యేకంగా కూడా ఇవ్వాలి. అలాగే కూడా ఒక ఎస్సీలకే రిజర్వేషన్ ఇచ్చేదే కాకుండా మిగతా స్థానాల్లో కూడా ఎస్సీలను కూడా నియమించింది ఆచరణాత్మకంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని తప్పదు అని చెప్పి నీ చిట్టాడంగంలో నీ పేరు మాయమైపోతుంది. నీ భూములు మిగులు భూముల్లోకి వెళ్ళిపోతాయి. నువ్వు ఎప్పుడో 2001 2003లోనో సినిమా హాల్ దగ్గర గట్టిగా ఈలేసితే ఆ కేసు ఇప్పుడు పెడతారు. కాబట్టి చివరికి ఇంకా మన మేలు వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అంత పరిస్థితి లేదు. కానీ చూస్తున్న పరిస్థితి మా నాయన్ని ఎందుకు స్టేషన్కి తెచ్చినావు అని అడిగితే ఏంది చదువుకున్న పిల్లగాళ్ళు ఒక అమ్మాయి ఇంట్లో ఉండి నాయన్ని స్టేషన్ పట్టకపోతే మా నాయన 10 రూపాయలు సాయంత్రం దాకా రాలే ఏంది రాని స్టేషన్ పోతే ఆ పిల్లని కూడా తన్నే పరిస్థితి. నీ మీద కేసు పెడతా అని చెప్పి పరిస్థితి. అంత దుర్మార్గం. తెలుగుదేశం వాళ్ళు అంటారు మీ హయాంలో జరగలేదా? జరిగింది ఇంత, చెప్పింది ఎక్కువ. మరి మీరే చేస్తూ ఉన్నారు. మీరు జరగకుండా ఆపాలి కదా. ఇలాంటి ఎక్కడికి తెస్తే నేను ఎప్పుడు కూడా నా శత్రువు గురించి పెద్దగా ఆలోచించాను. నేను అంతగా ఆలోచించేంత ఏం లేదు మనకి. ఎలక్షన్ల గురించి ఏంది ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా చివరికి రేపు పొద్దున మనకు ఎదురుగా నిలబడే వాళ్ళకు కూడా అర్థమైన విషయం ఒక్కటే, అది ఈసారి సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 19 శైలజనాథ్ ఎమ్మెల్యే అవుతారని. దీనికోసం పెద్దగా లేదు. కానీ మనం ఎట్లా చేయాలి అన్న చెప్పాడు. ఏ విధంగా మనం ఈ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు, మోసపూరితమైన పరిపాలన నుంచి జనాల్ని కాపాడుకోవాలి. దీనికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కువ రాజకీయంగా బాగా చైతన్యం ఉన్న నియోజకవర్గం మంది రకరకాలుగా ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నా సరే ఒక ప్రధానమైన భాగాన్ని కూడా కలిగి ఉండే కాన్స్టిట్యున్సీ జిల్లా ఇది. కాబట్టి స్నేహితులారా, పెద్దలారా, కుటుంబ సభ్యులారా, చాలామంది నాకు మీ మీద ఈ కూర్చున్న వాళ్ళల్లో నాకు తెలియకపోవచ్చు, కానీ నాకు వరసయ్యే వాళ్ళు ఉంటారు, నా అన్నదమ్ములు ఉంటారు. సాకే వాళ్ళ పిల్లోని కదా లెక్కేసుకుంటా అంటారు, మీరే మావాడని అంటే మా వరసైనోడని. మా మిద్దె అయితే మామ అంటుంటారు. కాబట్టి ఈ మాటలే అనేక సార్లు కూర్చుంటాం, గ్రామంలో కూర్చుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంటే అడుగు వెనక్కి వేసే సైన్యం కాదది. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంటే ఆఖరి లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నిద్రాహారాలు అన్న పానీయాలు లేకున్నా సరే నిలబడే వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఒకే ఒక లక్ష్యంతో. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మీరు అన్నారు ఏమైంది తప్ప గారు వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఎస్సీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతాడు. అట్లాగే ఎస్సీలను ఆర్థికంగా పరిపుష్టి చేసే విధానాలని అవలంబిస్తాడు. ఎంతకాలం పరిపాలించాలనుకుంటున్నారు? 2.5 సంవత్సరం కరోనాలో వెళ్ళిపోతే మిగతా 2.5 సంవత్సరమే కదా. అందులో 6 నెలలు ఎలక్షన్ కాలం వస్తే 2 ఏళ్ళే కదా పరిపాలించింది. 2 ఏళ్ల పరిపాలనలోనే 70,000 కోట్లకు పైగా రూపాయల్ని డైరెక్ట్గా లెక్కని ఎస్సీ ఎస్టీల ఇళ్లకు పంపించిన ఒక గొప్ప మనవాడు ఎవరన్నా ఉంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకుడు, కొడుకు. అట్లాగే మా సుధా మాటలు చెప్పే
మన రాజకీయంగా అన్న మనకి రక్త సంబంధం కూడా ఉందన్న అని చెప్తా ఉంటాను. మరింత బాధ్యత ఎక్కువైపోయింది ఆయన. ఈసారి కలిసి అడుగుతానే కాబట్టి బాధ్యత ఎక్కువ ఉంది. అట్లా గ్రామాల్లో ఉన్న మన నాయకత్వాన్ని కూడా స్ట్రెంథెన్ చేయాలి. గ్రామాల్లో రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఊర్లో ఒక నాయకుడితో ఇబ్బంది ఉందనుకో, నాకు చెప్పండి, నేను లేకపోతే వెంకటరామలకు చెప్పండి. అటువంటిది ఏదైనా ఉంటే, ఇంకా మధ్య యుగాల నాటి భావజాలంతో ఎవరైనా ఉంటే కూర్చొని మాట్లాడి అందరం కలిసి సాధించాల్సిన లక్ష్యం ఒక్కటే, అందరూ పోవాల్సిన మార్గం ఒక్కటే, అందరూ చేయాల్సిన పని ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తుంటే చూడమనే విషయాన్ని చెప్దాం. కనుక గ్రామాన్ని కూడా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మాటలతో మిమ్మల్ని కోరుకునేది ఒకటే, అందరం కలిసి ఉందాం, అందరం కష్టపడదాం. దారి తప్పే గొర్రె పిల్లల్ని తెచ్చి మరీ ఆఖరికి మందలో కలుపుదాం. అందరినీ కూడా ఆఖరికి మనం నేనేమి ఏదో పెద్దగా వస్తాయని నేను చెప్పలేను, కానీ తలెత్తుకొని చొక్కా ఇట్లా అనుకొని ఇది మా ప్రభుత్వం చెప్పే అనుకునే ప్రభుత్వాన్ని సాధిస్తాం. ఆఖరిగా నేను ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, మీరు ఎవరైనా సరే ఈ శైలజ్నాథ్కి మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దండి. మీరు తల వంచుకునే పని, ఈ గొంతు తెగినా సరే నేను చేయను. పౌరుషం అంటే శైలజ్నాథ్ని మీరు సగర్వంగా మీ మీద చేసుకొని ప్రకటించే విధంగానే ఉంటారని తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా చెంగనమల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం విస్తృత స్థాయి సమావేశం అనంత వెంకటరామరెడ్డి గారు, శైలజనాథ్ గారు ఇరువురు కూడా అత్యద్భుతంగా నిర్వహించారు. మా నాయకత్వాలన్నింటినీ సమాయత్తం చేశాం. గ్రామంలో ప్రతి గ్రామంలో 10 మంది దళిత నాయకత్వాలను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పార్టీ విభాగంలోకి తీసుకొచ్చాం. సుమారుగా 1,00,000 మందితో ఎస్సీ విభాగాన్ని పటిష్టంగా దళిత ఫోర్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో దళితులకు భద్రత లేదు, సామాజికంగా మమ్మల్ని అణగదొక్కుతున్నారు, గ్రామాల్లో నుంచి వెళ్ళేస్తున్నారు, గ్రామ బహిష్కరణలు చేస్తున్నారు, ఇళ్లలో పనిచేసే వాళ్ళని కూడా బండబూతులు తిడుతూ నిన్న ఆదిరెడ్డి ఏం మాట్లాడాడో ఈ సభ్య సమాజం అంతా చూసింది. ఈ క్రమంలో మాకు పథకాలు ఇచ్చాడు, ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు, చదువుకునే అవకాశాలు ఇచ్చాడు, ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు, మాకు మంత్రి పదవులు ఇచ్చాడు, అలాగనే కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు. ఉప ముఖ్యమంత్రిని చేసిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనే లక్ష్యమే ఈనాటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు సంస్థాగతంగా ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేయటం, కార్యోన్ముఖులను చేయటం, సమాజంలోని ఈ బాధలన్నిటినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్న ఈ బాధల్లో ఎక్కడైనా కార్యకర్తకు ఇబ్బంది కలిగితే అందరూ సమైక్యంగా ఆ దాడులను ఎదుర్కోవటం, పోలీస్ కేసులకు లేదా నిర్బంధాలకు వెలివేతలకు భయపడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. చంద్రబాబు గారి 22 నెలల కాలంలో దళిత రక్షణ కరువైందని తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ కూటమి అధికారంలోకి వచ్చినాక దళితుల భూములు లాక్కోవటమే కాకుండా దళితుల మీద అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అమలు కావాల్సిన రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, భారత రాజ్యాంగం కావాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం వైఎస్ఆర్ విభాగం, ఎస్సీసీఎల్ విభాగం బలోపేతం చేయడం కోసం ఈరోజు సమావేశం జరిగింది.